హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి వైటీ స్టూడియోలో ఎడిటింగ్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం ఎలా, ఆన్ చేసుకుంటే ఏం యూజ్ అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వైటీ స్టూడియోలో ఎడిటింగ్ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నారంటే వ్యూస్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకి కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు ఎడిటింగ్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఆన్ చేసుకోవాలో కొంతమందికి తెలియక అలానే వదిలేస్తున్నారు. ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తి లాస్ట్ దాకా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అలానే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ లేకైతే వెళ్దాం ఫ్రెండ్స్. మన క్రోమ్లో సర్చ్ బార్లో ytstudio.com మనం సెర్చ్ చేసినాం కదా, దాని తర్వాత మనకు లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, ఛానల్ సెట్టింగ్స్, అప్లోడ్ డిఫాల్ట్, పర్మిషన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మనము జనరల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. జనరల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే ఇక్కడ డిఫాల్ట్గా మనకి కంట్రీ అనేది వస్తుంది. కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఛానల్ మందికి మీరు క్లిక్ చేస్తే కన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వాన్స్ సెట్టింగ్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనేసి ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో మనము బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి వెళితే కన్నా కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, మన ఇండియా కాబట్టి ఇండియా అని సెర్చ్ పెట్టుకోవాలి. దాని తర్వాత కీవర్డ్స్ ఎంటర్ చేసుకొని సేవ్ చేయాలి. దాని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము సెట్ యూ ఛానల్ యాజ్ ద మేడ్ ఆఫ్ కిడ్స్ అని ఉంటుంది. కిడ్స్ కోసమే చేస్తున్నామా లేదా అనేది మనము నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అండ్ సేవ్ చేసుకోండి. దాని ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ ఎలిజిబిలిటీస్లో స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్నేషనల్ ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ అని ఉంటాయి. ఆ మూడు మనకి అనేబుల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే కన్నా మనం అనేబుల్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ రావాలి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత అప్లోడ్ డిఫాల్ట్ అని ఉంటుంది. అప్లోడ్ డిఫాల్ట్లోకి వెళ్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టైటిల్, మనం ఎందుకు ఈ వీడియో చేస్తున్నాం అనేది వీడియో డిస్క్రిప్షన్ కూడా రాయాలి. దాని తర్వాత విజిబిలిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్. విజిబిలిటీ కూడా మనము పబ్లిక్లో పెట్టుకోవాలి. పబ్లిక్లో పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కింద ఉంది కదా ట్యాగ్స్ ఉంటుంది అనమాట. ట్యాగ్స్ కూడా ఎంటర్ చేస్తే కన్నా మనకి వ్యూస్ అయితే గ్యారెంటీ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా అంతే. మనము లాంగ్వేజ్, క్యాప్షన్ కావాలంటే క్యాప్షన్, కేటగిరీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకునేసి బ్యాక్ రండి ఫ్రెండ్స్. మెయిన్ సెట్టింగ్ మీకు ఎడిటింగ్ సెట్టింగ్స్ ఇప్పుడు చెప్తాను నేను. మనం అప్లోడ్ చేసిన ఒక వీడియో దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో వెళ్తే షో మోర్ అని ఉంటుంది. షో మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా స్క్రోల్ చేసేగిన లాస్ట్లో ఒక అలో ఎండెడింగ్ అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసుకోండి. దాని కింద కూడా పబ్లిక్ టు సబ్స్క్రిప్షన్ అండ్ ఫీడ్ అని నోటిఫై సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది. అది కూడా క్లిక్ చేసుకోండి. ఇవి రెండు ఆన్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ అయితే కానీ 100% గ్యారెంటీ ఫ్రెండ్స్. అప్పుడే అన్నాను కదా ఎడెన్ సెట్టింగ్స్ అని, ఇవే ఆ ఎడెన్ సెట్టింగ్స్. ఇవి ఆన్ చేసుకున్నారంటే 1000% మన ఛానల్ అయితే గ్రోత్ ఉంటుంది. వ్యూస్ అయితే మాత్రం పక్కా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కన్నా మీరు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఖచ్చితంగా వస్తా, మీరు మాకు సపోర్ట్ ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.